లునేషియా ఇనాగ్రల్ జూబ్లీకి ఇంకా 2 గంటలే ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజే మొదటిసారిగా ప్రిన్సెస్ ఎవెలిన్ ని చూడబోతున్నారు. ఇదే రోజు 10 సంవత్సరాలకు ముందు లునేషియాకి వారసురాలు పుట్టింది. వారం తర్వాత ఒక సంఘటన జరిగింది. ఒక దొంగ ప్యాలెస్ లోకి చొరబడింది. కింగ్ అగస్తస్ తన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ దొంగ అతన్ని కాల్చేసింది. అందువల్ల ఆయన చనిపోయారు. తనకి సరైన శిక్ష పడింది. కానీ లునేషియా ప్రజలు వాళ్ళ రాజు చనిపోయారని చాలా బాధపడ్డారు. రాజు చనిపోయిన వెంటనే క్వీన్ మెటల్డా ప్రపంచానికి ఒకటి చెప్పారు. ఏంటంటే తన కూతురు ఐడెంటిటీ ఈ లోకం చూడకూడదని. ఇంకా ప్రిన్సెస్ కి 10వ సంవత్సరం వచ్చేంత వరకు వాళ్ళ ప్యాలెస్ ని వదిలి బయటికి రాలేరు. ఆ తర్వాతే దేశ ప్రజలకి వాళ్ళని రక్షించబోయే యువరాణిని సంతోషంగా చూపించబోతున్నారు. నా వెనకాలన్న ఇనుప గేటు లోపల బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తనే 10 ఏళ్ల ప్రిన్సెస్ గా ప్రఖ్యాతి చెందుతారు. అందరూ రెడీగా ఉన్నారా? 3, 2, 1 వెళ్దాం. ఇదే నా వేగమైన టైం. ఓ మీకేమైంది? మరోసారి చేద్దామా? అది ఖచ్చితంగా కుదరదు. వచ్చేసారామా? నా రోలర్ బోర్డింగ్ వరల్డ్ రికార్డ్ ని చూస్తారామా? నీ గెస్ట్లందరూ ఇంకో గంటలో ఇక్కడికి వచ్చేస్తారు. హాల్లోకొచ్చి మెట్లెక్కి వెళ్ళాలి. నాకు తెలుసు, నువ్వు ఎప్పటికీ 1000 సార్లకు పైగా చెప్పేశావు. అందరూ పింక్ టైస్ కట్టుకుంటారని చెప్పావు. మనలాగా ఎవరు మారువేషాలు వేసుకోలేరు, నన్ను నమ్ము. నా కొత్త క్లాస్మేట్స్ కి ఈ ప్యాలెస్ అంతా చుట్టి చూపిస్తాను. ఆ తర్వాత వచ్చే వారం వాళ్ళు నాకు అకాడమీ చుట్టి చూపిస్తారు. దాని గురించే నీతో మాట్లాడాలి. నేను బాగానే ఆలోచించాను. నీకు 10 ఏళ్లయిందని నాకు తెలుసు. ఇంకొక సంవత్సరం మనం వెయిట్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తోంది. దానికోసం ఎన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నానో మీకు తెలుసుగా. నువ్వు అకాడమీకి రెడీ అయినట్టుగా నాకు అనిపించడం లేదు. సో నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఈ రోజు నిన్ను చూడ్డానికి చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. जेंटलमैन जी बताइए। बढ़िया दिन है ना? अच्छा चलो छोड़ो, अपने बैजेस दिखाओ मुझे। वो दरअसल हम అవునా, నేను హెల్ప్ చేస్తాను. లారెన్స్, ఇక్కడ ఇద్దరు సర్వర్స్ కి బ్యాచెస్ లేవంట. హే ఆగండి, రెడ్ అలర్ట్. నువ్వు అటెళ్ళు. लॉरेंस सर दूसरा घुसपैठिया बचकर भाग गया। उसके पास एवलिन के कमरे का नक्शा था। उस घुसपैठियों को जल्दी से వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆల్ యూనిట్స్ బి అలర్ట్. నా కూతుర్ని ఎలా కాపాడాలి? ప్యాలెస్ లో తగిన రక్షణ లేదు. ఆపరేషన్ బ్లూ బర్డ్ ని వెంటనే స్టార్ట్ చేయాలి. ఆపరేషన్ బ్లూ బర్డ్ నా సెనకమెడస్ కి మనం వెళ్లాలంటే దానికి మనం దీని నుంచి వెళ్లే దారిలో మాట్లాడుకుంటాం. ఇప్పుడైనా మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? ప్యాలెస్ లో తనకి రక్షణ లేదని మీకు ఖచ్చితంగా తెలుసా? ప్యాలెస్ తో తగిన రక్షణ లేదని ఖచ్చితంగా చెప్పగలను. తప్పించుకుపోయిన 2వ దొంగను పట్టుకునేంత వరకు ఈ అమ్మాయి వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండటమే తనకు రక్షణ. అమ్మా, నాకు ఆంటీ ఉన్నారా? నా కూతుర్ని కాపాడే అర్హత తనకి తనకి అర్హత లేదు. అక్కర్లేదు.
ఎల్విన్ అమెరికాలో ఉన్నంత వరకు నేను కూడా తనతో పాటే ఉంటాను. నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను. రాబర్ట్ అక్కడ లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఎవరైనా ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. నా ఆంటీ ఎవరు? మీ ఆన్ఫై ఎవరంటే మీ నాన్న చెల్లెలు. ఇన్నేళ్ళగా నాకెందుకు చెప్పలేదు? ఆవిడ ప్యాలెస్ వదిలిపెట్టి వెళ్లి చాలా కాలం అయింది. అదృష్టవశాత్తు నువ్వు నేను తలదాచుకోవడానికి ఆవిడిప్పుడు ఓ చిన్న టౌన్ లో ఉన్నారు. అమ్మా, మీరు మాతో పాటు వస్తున్నారుగా? ఎవరైనా మీ అమ్మగారిని చూశారంటే నువ్వు అక్కడున్న విషయం తెలిసిపోతుంది. నీకే అపాయం కలగకూడదంటే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. జెట్ రెడీగా ఉంది, పదండి వెళదాం. కళ్ళు మూసుకుని తెరిచేలోగా నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. టేక్ ఆఫ్ అయిన వెంటనే జెట్ ఫోన్ నుంచి నాకు కాల్ చేయి. హలో హలో సార్, నేను ఫర్నాండోని. మీకు నేను తెలీదు, కానీ మీ బ్రదర్ కి తెలుసు. వాడికి ఫోన్. యువరాణి కిడ్నాప్ విషయం మీరు అనుకున్నట్టు జరగలేదు. అతన్ని పట్టుకున్నారు. ఏమిటి? మన దగ్గర ప్రిన్సెస్ లేనట్టయితే డబ్బులు కూడా ఉండవు. ఈ తప్పు ఎలా జరిగింది? అది ఏంటంటే ఇకది మర్చిపో, అది అనవసరం. నేనిప్పుడు కొత్త ప్లాన్ వెయ్యాలి. ఆ అమ్మాయి చూడటానికి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఎలా ఉందో నేను సరిగ్గా చూడలేకపోయాను. ఇప్పుడు తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు బాగా తెలుసు. వాళ్ళేదో బ్లూ బోర్డ్ ప్లాన్ అని అన్నారు. అది మాత్రమే కాకుండా సెనెకా మెడోస్ అన్నారు. సెనెకా మెడోస్ ఆసక్తికరంగా ఉంది. మీ తమ్ముడు ఇరుకున్నందుకు నన్ను అది జంప్ చేసిందా? ఏదో తప్పు జరిగింది. కరెక్ట్ గా 7 గంటలకి మీ ఆంటీ మనల్ని ఇక్కడ కలవాలి. హే, అక్కడే అలా నుంచోకు, వచ్చి ఆన్ఫేని కౌగిలించుకో. అరే, ఎంత పెద్దదానివైపోయావు. నువ్వు పసికందుగా ఉన్నప్పుడు నిన్ను చూశాను. మిస్ కాడింగ్టన్, లారెన్స్, ఈ ఆపరేషన్ లో మీ బాధ్యత గురించిన అన్ని వివరాలు ఈ లెటర్ లో విపులంగా ఉన్నాయి. ఎస్ సార్. డ్రైవ్ చేస్తావా? నేను తప్ప దీన్ని ఎవ్వరూ నడపలేరు. ఇంటికి వెళ్లిన తర్వాత మిమ్మల్ని లెటర్ చదవమని చెప్పాను. చాలా రహస్యంగా ఉండాలి. బ్లా బ్లా బ్లా. రేపు లోకల్ పోలీస్ ని కలవబోతున్నావు. ఈ నిమిషం నుండి తనని మీరు పిలవాల్సిన పేరు గర్ట్యూడ్ పోటర్. ఈ పేరు నువ్వు సెలెక్ట్ చేసావా, ఆయన చేశారా? లారెన్స్ సెలెక్ట్ చేశారు. నీకు ఆ పేరు నచ్చిందా? అస్సలు నచ్చలేదు. ఎవ్లిన్ అనే పేరు గెట్యూట్ అనే పేరుకి జస్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నకి తన్నే సమాధానం చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. ట్రాక్టర్. ట్రాక్టర్ ఏదో అబ్బాయి పేరులా ఉంది. కాదు, ముందు చూడండి, ట్రాక్టర్. నేను డ్రైవ్ చేస్తాను. ఈ దేవి ప్యాలెస్ లా ఉండదు, కానీ నాకు కూపర్ కి ఇల్లు చాలా ఇష్టం. కూపరా? ఓ అవును కదా, ఈ ఇంట్లో ఉన్న మనిషి గురించి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారా? కూపర్.
2 వారాల క్రితం ఫార్మర్స్ మార్కెట్ లో వీడిని కొన్నాను. ఇది వరకు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నాకు ఆ బాధ అస్సలు లేదు. ఓ, వాడికి మీరు నచ్చినట్టున్నారు. ఓప్స్. ఇంట్లో బాత్రూమ్ ఎక్కడుంది? అంట్లు తోమలేదనుకోకు, ఎందుకంటే పని మనిషి లీవ్ పెట్టింది. అంటే మీ ఇంటి మొత్తానికి ఒక్క పని మనిషే ఉన్నారా? అంటే నేను చెప్పొచ్చింది అది కాదు. ఇక్కడ అసలు పని మనిషే లేదు. ఆ, అంటే మీరు సామాన్లు తోమలేదన్న దానికి అర్థమేంటి? ఓ, అది మన ప్లేట్స్ ని బౌల్స్ ని యూజ్ చేస్తే మనం వాటిని కడిగి పెట్టాలి. దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంట్లో రక్షణకు సంబంధించి ఏది సరిగ్గా లేదు. ఇదిగోండి, దీన్ని తీసుకోండి. అది ఇది అనకండి, వాడి మనసు బాధపడుతుంది. సరే, మీరు మంచి టైంకే వచ్చారు. ఈ రోజుతో లీవులన్నీ అయిపోయాయి. రేపటి నుంచి స్కూల్ మొదలవుతుంది. లేదు లేదు, దానికి అవసరం లేదు. ఎవ్లిన్, కూపర్ ని తీసుకువెళ్లి ఇల్లంతా తిరిగి చూడు. తన్ని ఇక్కడే బంధించి ఉంచాలనుకుంటున్నారు, అదేగా మీ ప్లాన్? ఆ అమ్మాయికి ఒక జీవితం ఉంది, అది అర్థం చేసుకోండి. తన రక్షణకు సంబంధించి నేను దేనిలోనూ రాజీ పడలేను. ఆ విషయం నేను చెప్పకుండానే మీకు అర్థమై ఉండాలి. మీరు అనుకుంటున్నట్టుగా నేను మీరు తనని ఒక విషయం అర్థం చేసుకోవాలి. సెనెకా మెడోస్ ఒక చిన్న ప్రదేశం. ఇక్కడ కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు తను స్కూల్ కి వెళ్లలేదంటే అందరికీ అనుమానం కలుగుతుంది. లారెన్స్, నేను తప్పకుండా ఇది చేసి తీరాలా? నువ్వు ముందు బయటికి రా, చాలా అందంగా ఉంటావు. నేను నా డ్రెస్ వేసుకోకూడదా? 5th చదివే పిల్లలు ఈ విధంగానే డ్రెస్ చేసుకుంటారని మా రీసెర్చ్ లో తేలింది. ఇకపోతే నీ నెక్లెస్ లో జీపీఎస్ లొకేషన్ డివైస్ అమర్చాను. నీ ప్రతి కదలికని నేను మానిటర్ చేయడానికి వీలవుతుంది. ఆల్ రైట్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ హాలిడేస్ ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు తెలిసే ఉంటుంది, సెనికా మెడోస్ వాటర్లూ స్కూల్ డిస్ట్రిక్ట్ కలిసిపోవడం వల్ల ఈ రోజు మనతో పాటు చాలా మంది కొత్త స్టూడెంట్స్ చేరారు. సో వాళ్ళని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోమని అడుగుదామా? ఎవరు ముందు చెప్తారు? నా పేరు రిబాకా బ్లేక్, కానీ నన్ను బేకీ అని పిలవచ్చు. మీకు అందరికి మా అంకుల్ షరీఫ్ బాటర్ బామ్ తెలుసుగా. నాకు వాలీబాల్, హై డైవ్, సాకర్, కోరస్ అన్ని తెలుసు. ఈ రోజు నుంచి మీ అందరితో మంచి ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మనందరికీ గుర్తుండిపోవాలి. ఆల్ రైట్, నెక్స్ట్ ఎవరు? నువ్వు చెప్తావా? ఏమన్నారు? ఇప్పుడు నీ టర్న్. నీ గురించి మాకు చెప్తావా? హలో, నా పేరు ఒలివియా పోర్టర్. నేను కనెక్టికట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓకే, నీకు ఎలాంటి విషయాలు చేయడం అంటే ఇష్టం? నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లిల్లీ ట్రాటింగ్ అండ్ ట్రఫుల్ హంటింగ్. కానీ నేను స్కేట్ బోర్డింగ్ లోనే బెస్ట్ గా ఉంటాను.
అలివియా, నీకెక్కడి నుంచి సూపర్ డ్రెస్ దొరికింది చెప్పు. నాకు సరే సరే, నెక్స్ట్ ఎవరు? పొటాటో హాట్ హాట్ పొటాటో టేటో హాట్ 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 పొటాటో హాట్. నువ్వు అవుట్. ఏం పర్వాలేదు, బోర్డింగ్ వస్తావా? తర్వాత వస్తాను. నో, నువ్వెలా చేస్తున్నావో నేను చూడాలి. ఒకవేళ నీకు భయంగా ఉంటే నువ్వు చేయగలను. నువ్వు దేనికి వెయిట్ చేస్తున్నావు? In 3, 2, 1. Well done. చూసావు కదా, నేను చెప్పాను కదా అతనికి స్కేటింగ్ రాదని. ఇక్కడేం జరుగుతోంది? నువ్వెవరు? నీకు ఎంత ధైర్యం ఉంటే దీన్ని చింపుతావు? నువ్వేం చేసావో తెలుసా? ఈ పోస్టర్ ఈ కార్నివల్లో ఎన్నేళ్ల నుంచి ఉంటుందో నీకు తెలుసా? ఓ, నువ్వెక్కడున్నావా? నువ్వు స్కూల్లో లేవని తెలియగానే మేమెంత భయపడిపోయామో తెలుసా నీకు? నీకేం కాలేదుగా? తాను బాగానే ఉంది, కానీ నా పోస్టర్ ని మీ అమ్మాయి చింపేసింది. నన్ను క్షమించండి, నేను ఇటువైపు వస్తూ ఉన్నాను. అప్పుడు మీ పోనీ నన్ను భయపెట్టేసింది. ఏకో నిన్ను భయపెట్టిందా? నిజానికి అదే నిన్ను చూసి భయపడి ఉంటుంది. తన తరపున నేను క్షమాపణ చెప్తున్నా. నా పేరు రిలేస్ పోటర్, తను నా కూతురు. ఒలివియా. క్లియడోర్ స్నైడర్. మీరు బాధపడకండి స్నైడర్, మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం. నేనొకటి చెప్పనా, ఆ సైన్ కి నేను డబ్బులు ఇవ్వాలనుకోవడం లేదు. ఏంటి ఏమన్నారు? అవును, ఆలివియా డబ్బు కొరత తీరడానికి స్నైడర్ దగ్గర పనిచేస్తే ఆయన సంతోషిస్తారు. ఏంటి పని చేయాలా? నాకు మీరు డబ్బులు ఇస్తే సరిపోతుంది. అబ్బే కుదరదు, తానిక్కడ పనిచేస్తే చాలా విషయాలు నేర్చుకుంటుంది. అది కాకుండా 10 ఏళ్ల వయసులో ఒళ్ళొంచి పని చేయకుండా మరి ఏ వయసులో చేస్తారంట? తనకి 10 ఏళ్ల వయసేనా? ఎస్, నేను ఒప్పుకుంటున్నాను. చిన్న పిల్లలు ఇక్కడ నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తాం. వండర్ఫుల్. రేపటి నుంచి పనికి వచ్చేయి.
మిమ్మల్ని ఇప్పుడు కలవడంలో నాకు చాలా గర్వంగా ఉంది సార్. మీ గురించి చాలా విన్నాను, కానీ నీ గురించి నేను ఏమీ వినలేదు. కానీ నాలాగా ఎవరు మారు వేషాలు వేయలేరు సార్. నా బ్యాగ్ లో చాలా... చాలు ఆపు, ఇక మాట్లాడకుండా ఉండు. ఈ పాటికి నా చేతిలో బోల్డ్ డబ్బుండాలి, కానీ దానికి బదులుగా చేతి కిందిన దూరంలో ఉన్న ప్రిన్సెస్ ను వదిలేసి వట్టి చేతులు ఊపుకుంటూ నా ముందుకు వచ్చి నిలబడ్డావు. సారీ సార్. విలోరా ఎక్కడా? నేను చెప్పి అరగంట అయ్యింది. వేలోరా, నీ ఆటలు కాసేపు ఆపుతావా? సమయం వృధా కావడం నాకు ఇష్టం లేదు. కమీన్, రండి రండి, లోపలికి రండి, రండి. కమీన్. రండి, వచ్చి కూర్చోండి, కూర్చోండి. లారెన్స్ కార్టర్, రాయల్ సెక్యూరిటీ డైరెక్టర్, లునీషియా. బౌట్ బటర్, సెనికా మెడోస్ లో నేను నెంబర్ 1 షరీఫ్ ని. ఇక్కడికి నన్ను దాటి ఎవ్వరూ లోపలికి రాలేరు. సార్, దానికంటే ముందు నేను మీతో... ఈ స్టేషన్ లో చెప్పిన రహస్యం బయటకు అస్సలు వెళ్ళదు. షరీఫ్? రహస్యాలను కాపాడడంలో మేము ఎప్పుడూ ముందే ఉంటాం. షరీఫ్? ఎస్. ఆ మైక్రోఫోన్ అసలేం చేస్తుంది? దీని మూలంగానే స్క్వాడ్ కార్డ్స్ ను పిలిపిస్తాం. ఈ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు సిబి రేడియో ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు వింటారు. సారీ, ఒక్క నిమిషం. తిన్నగా విషయానికి వస్తాను. యా నేను అనుకున్నట్టుగానే ఉంది. ఎప్పుడూ మీకు సేవలు అందించడానికి నేను సంసిద్ధంగానే ఉంటాను. వినడానికి బాగుంది, కానీ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ముందు మీ ఇద్దరికి నేను తెలియజేస్తున్నాను. వ్యాలంటైన్స్ డే కార్నివాల్ ఈ టౌన్ కు వస్తోంది. మొత్తం టౌన్ అంతా అక్కడే ఉంటుంది. చెప్పండి, ఈ కార్నివాల్ లో స్పెషల్ గా మీకు ఏమన్నా కావాలా? నాకు తెలియలేదు. పర్వాలేదు, చెప్పండి. సెనికో మెడోస్ లో మీరు ఉన్నన్ని రోజులు ఎంతో పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు క్యాండీ యాపిల్స్ అంటే ఇష్టం. క్యాండీ యాపిల్స్, ఓకే. ఆ తర్వాత బ్లాక్ లికోరైస్. బ్లాక్ లికోరైస్ అంటే నాకు ఇష్టం. నాకు అదంతా... ఓకే, బ్లాక్ లికోరైస్. అద్భుతం. సరే, ఇంకేం కావాలి? రేపటి నుంచి ఒక వారం తరువాత మన వ్యాలంటైన్స్ డే కార్నివాల్ ప్రారంభం కాబోతోంది. ఈ టౌన్ లో ఉండే ఒక అథారిటీతో మాట్లాడాను. వాడు ఒక జోకర్. వాడి పేరు షరీఫ్ బాటిల్ బా. ఈ హాలిడే సరదాగా గడపడానికి టౌన్ కి కార్నివాల్ వస్తుందని తెలిసినప్పుడు వాడు ఎంత సంతోషపడ్డాడో తెలుసా? అయితే మనం కార్నివల్ జరపబోతున్నావా? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఇది ప్లాన్ అనుకున్నాను. తను ఎవరో తెలిసిన వెంటనే తన్ని కిడ్నాప్ చేసేద్దామా? అది నాకు వర్కౌట్ అవుతుందని అనిపించడం లేదు. అది ఎలాగంటే ఒక సింహం పిల్లని దాని తల్లి ముందే కిడ్నాప్ చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండా ఆ పిల్లకు రక్షణగా ఈ టౌన్ లో ఉన్న ప్రతి చెట్టు మధ్యలోనూ ఇళ్లలోనూ సీక్రెట్ సర్వీస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మన ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు. ఒకవేళ మనం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటే కార్నివల్ జనం మధ్యలోనే ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలి. ఈ టెంట్ కు బయట ఉన్న హౌస్ ఆఫ్ మిర్రర్స్ కి ఆ పిల్లను రప్పించి ఆ తరువాత తను బయటికి రాని విధంగా బంధించి ఈ మార్గం ద్వారా హౌస్ ఆఫ్ మిర్రర్స్ నుంచి ఈ అన్బ్రేకబుల్ కేజ్ లో బంధించాలి. ప్రిన్సెస్ ఎవరిని మనం ఎలా తెలుసుకోవాలి? అందుకే కదా మీరిద్దరూ ఉన్నది. ఏంటి? మీలో ఎవరైనా ఒకరు ఈ రెండింటికి మధ్యనున్న తేడా చెప్తారా? మైటోసిస్ అండ్ మయోసిస్. ఒలివియా? మైటోసిస్ ఒక సెల్ డివిజన్. అందులో యూకారియోటిక్ సెల్స్ క్రోమోజోమ్స్ ని ఒకేలాంటి 2 న్యూక్లియై గా డివైడ్ చేస్తాయి. కానీ మయోసిస్ లో చూసారంటే సగం న్యూక్లియై కి వేరే డివిజన్ అవసరమవుతుంది. నేను సరిగ్గానేగా చెప్పాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, నువ్వు నన్ను భయపెట్టకపోయి ఉంటే నేను ఆ సైన్ని విరగొట్టి ఉండను. ఇదంతా నీ తప్పే. సారీ, నేను నిన్ను భయపెట్టాలనుకోలేదు. అది దాని నోట్లో ఏదో ఉన్నట్టుగా ఉంది. అంటే దాన్ని తీయాలని వచ్చాను. ఎందుకలా నడుచుకుంటోంది? ఆ సంఘటన తరువాత అది ఎలాగే ప్రవర్తిస్తోంది. సంఘటన బాగా ఎత్తుగా జంప్ చేయగలిగే ఒక పోనీ. ఎంత ఎత్తైనా సరే అది చాలా ఈజీగా జంప్ చేయగలరు. అందుకని దానికి స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేశాను. అది వరల్డ్ రికార్డు కంటే 2 రెట్లు ఎత్తున స్పెషల్ ఈవెంట్. కానీ అది పెర్ఫామ్ చేసే సమయంలో ఏమీ చెయ్యకుండా ఒక చేతకాన్ని పిరికి పందలా నిలబడి నన్ను అవమానాల పాలు చేసింది. కానీ దాని కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను. నిజం చెప్పనా, నువ్వు నా బాకీ తీర్చడానికి ఇంకో మార్గం ఆలోచించా. ఏం పర్వాలేదు, నేను దీన్ని. నువ్వేమీ దిగులు పడకు, నువ్వనుకున్నట్టుగా ఎక్కువ సమయం పట్టదు. సరే, నీకు ఈ మాటకు అర్థం తెలుసా? మార్కెట్ రీసెర్చ్. లేదు, నాకు తెలీదు. సరే ఆలివియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన విషయం మీ ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళకేం నచ్చుతుందో వాళ్ళకి తెలిసే ముందు వాళ్ళకేం నచ్చుతుందో అది మీరు తెలుసుకోవాలి. సో నువ్వు ఈ విషయంలో నాకు సాయం చెయ్యగలవని నాకు అనిపిస్తోంది. అంటే నేనేం చేయాలి? సరే, ఉదాహరణకి నువ్వు చదివే క్లాసులో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? నాకు తెలిసి 100 మంది ఉంటారనుకుంటాను. అలాగా. అందులో ఎంతమంది ఆడపిల్లలు? మగపిల్లలైనా పర్వాలేదు. ఎంతమంది మగపిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు? అది చెరుసగా ఉంటారు. ఆసక్తికరంగా ఉంది. మీ నాన్న వచ్చాడు. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు. మనం మాట్లాడుకున్న ఈ మార్కెటింగ్ సంగతి మీ నాన్నగారికి తెలియనవుకో. ఎందుకంటే నా పోటీదారులకి నా రహస్యాలు తెలియకూడదు. ఇక వెళ్ళు. తర్వాత కలుద్దా అలిగేటర్? ఆన్ ఫే, మీరెందుకు నన్ను అలిగేటర్ అని పిలిచారు? అదా, అది కూడా గుడ్ బై చెప్పడం లాంటిదే. సీ యు లేటర్ అలిగేటర్. మళ్ళీ కలుద్దాం క్రోకడైల్. హే బర్డ్, ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి ఎవరు? తను మా సిస్టర్ మిల్లీస్ కూతురు. తను కొత్తగా వచ్చింది. ఈ స్కూల్ మేనేజర్ మీకు తెలుసు కదా. సరే గాని మీకెవరు తెలుసు? చాలా కష్టం కదా. తను ఒక ప్రిన్సెస్. ఇలాంటి పిల్లలతో ఉండవు నిజంగా గొప్పతనం. తనకది చాలా మంచిదే. అవును, ఇంత పెద్ద రహస్యాన్ని రహస్యంగా ఉంచడం కష్టం కదా. నాకేం కష్టం కాదు. జీవితంలో ఇలాంటివెన్నో ఎదుర్కోవాలి కదా. బట్ తర్వాత కలుద్దాం. టూడిల్స్. అందరూ వినండి. నిజంగా ఒక కింగ్డమ్, క్యాసల్, డైమండ్స్ ఉండే ప్రిన్సెస్ గురించి మాట్లాడుతున్నావు? నా తమ్ముడు చెప్తేనే నాకు తెలిసింది. తను మన స్కూల్లోనే చదువుతోంది. నిజంగానా? నీకెవరు షెఫ్ చెప్పారా? సరే, ఒక ప్రిన్సెస్ ఎందుకు ఇక్కడ జీవించాలి? సెనెకో మెడోస్ కి ఏం తక్కువ? నీకు చోటు నచ్చలేదంటే ప్రిన్సెస్ కూడా ఇది నచ్చకుండా ఉంటుందని అర్థం కాదు. ఆ ప్రిన్సెస్ తన దేశం వదిలి ఒక స్పైలా ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఉంటుందని తన విన్నాను. భర్తని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్టు నేను విన్నాను. కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకి పెళ్లి చేస్తారు.
నీతో ఒకటి చెప్పాలి. అదేంటంటే ఆ తప్పు నీది మాత్రమే కాదు. అప్పుడు మనం ఇద్దరం భయపడ్డాం. ఎవరూ లేకుండా ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందా? హేకో, నిన్ను మీట్ చేసినందుకు చాలా సంతోషం. నా పేరు ఒలివియా. నువ్వు భయపడకు. ఇట్స్ ఓకే. హే, మీ ఇంకో ప్యాంటు మట్టవకుండా ఉండాలంటే కూపర్ని వాకింగ్ కి తీసుకువెళ్ళండి. సరే చెప్పు ఒలివియా, నీ సెకండ్ డే ఎలా ఉంది? నిజం చెప్పాలంటే బాగుంది. హా, ఇక్కడంతా చెత్తగా ఉంది. మనం ఇప్పుడు ఉన్నది ప్యాలెస్ లో కాదు. జిగురుగా ఉంది. సరే చెప్పు, ఏమైంది? అదా, ఎక్కువ నాకంత చెడ్డదనిపించట్లేదు, చాలా మంచిదనిపిస్తోంది. ఇదేంటి కొత్త మార్పు? నిన్న దాన్ని చూసి భయపడ్డావు కదా? లేదు, అది కూడా నన్ను చూసి బాగా భయపడింది. మీరెప్పుడైనా భయపడ్డారా? ఆ, నాన్న చనిపోయినప్పుడు మీరు భయపడ్డారా? అందుకే ప్యాలెస్ వదిలేసి వచ్చేసారా? నువ్వు పుట్టినప్పుడు ఆ ప్యాలెస్ దగదగా మెరిసిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ సంతోషం పట్టలేక అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆగి. మీ నాన్నున్నారు కదా, ఆయన చనిపోయిన రోజే నా జీవితంలో బాధపడ్డాను. ఆ తర్వాత ప్యాలెస్ లో జరిగిన విషయమే నేను బయటికి రావడానికి కారణమయ్యింది. నాకది ఇల్లులా అనిపించలేదు, ఒక బందికానాలా అనిపించింది. మిత్రులు, బంధువులు ఎవరైనా రావాలనుకుంటే 3 వారాల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేనెక్కడికైనా బయటికి వెళ్లాలంటే నా చుట్టూ 20 మంది ఉంటారు. అందుకే అన్ని ప్యాక్ చేసి అక్కడి నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఇక్కడ నా కోసం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయానికి నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు నేరుగా నిన్ను చూసిన తర్వాతే నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసుకున్నాను. నీ మొహానికి మట్టి అంటుకున్నా సరే. హా? చాలా దారుణంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నా. హే కిడ్, నా పేరు వెల్రా. కలిసినందుకు సంతోషం. ఈ పోనీస్ అన్ని చూడడానికి చాలా సంతోషంగా ఉన్నాయి. హెక్క కూడా ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా? అది నిజమే, కానీ తను దూకకుండా స్లైడర్ కి డబ్బులు చేర్చకుండా తనకిది అవసరం లేదని ఆయన నిర్ణయించుకున్నారు. దాన్నే జంప్ చేసి దాటాలా? అవును, నిజమే. నేను చూసిన గుర్రాల్లో తనే దాటగలిగింది. కానీ మళ్ళీ తను దూకేంత వరకు తన స్టేబుల్లోనే ఉండాలి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఆగండి, మీకు మీ కాడక్కర్లేదా? ఏం కాడు? హే గర్ల్,
పద వెళ్దాం. దీన్ని చూసి భయపడుతున్నావా? ఇది చాలా చిన్నది. దీన్ని దాటుతావా? నీకేమైంది? నీ వల్ల అవుతుందని నాకు తెలుసు. ఓ ఎక్కో, నన్ను క్షమించు. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకు. నచ్చలేదంటే వదిలేసాయి. అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. నేను నీకొక సీక్రెట్ చెప్పనా? చాలా ముఖ్యమైనది. నీతో నా పేరు ఒలివియా అని చెప్పాను కదా, నేను చెప్పింది అబద్ధం. నా పేరు ఎవెలిన్. నేను కెనడికట్ నుంచి రాలేదు. నేను లునేషియా అని ఒక కంట్రీ నుంచి వచ్చాను. నేను ఒక ప్రిన్సెస్. నేను ఇప్పుడు చూడ్డానికి అలా లేకపోవచ్చు, కానీ నిజం అదే. కొంతమంది నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను. భయపడకు, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. మన మధ్య రహస్యాలు ఉండడం నాకు నచ్చలేదు. కొంచెం తల ఇలా వచ్చు. లేదు లేదు, ఈ చైని ఇలా పెట్టుకో. లుకింగ్ గుడ్. అండ్ నెక్స్ట్. ఏంటది? ఇది ఇన్హేలర్, ఆస్మాకి. ఇదొక కామన్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. శ్వాస పీల్చడం కష్టమైనప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇది లేకపోతే ఊపిరి పీల్చలేక చచ్చిపోతాను. సో గాయ్స్, నేను ఒకటి ఆలోచించాను. ఒకవేళ ప్రిన్సెస్ తను ఎవరిని తెలియకుండా ఉండాలనుకుంటుందేమో. లేదా అది అబద్ధం కూడా అయి ఉండొచ్చు. కాదు, నేనేమంటున్నానంటే తను మనలాగా మామూలు మనిషి అయి ఉండొచ్చు. తను అందంగా ఉండొచ్చు, నేచురల్ బాండ్ లీడర్ అయి ఉండొచ్చు, కానీ తను ఒక మామూలు స్టూడెంటే. సరే, ఎందుకు దాన్ని రహస్యంగా ఉంచుకోవాలి? ఒకవేళ అందరి దృష్టి తన మీద ఉండకూడదు అనుకుంటుందేమో. అంతేకాకుండా ప్రిన్సెస్ ఎప్పుడు కామ్ గా ఉండాలి. నాకు తెలిసి ఇదే రీజన్. బెక్కీ, ఒకవేళ అలా ఉండదు. ఏంటి? నేనేం చెప్పలేదుగా. నెక్స్ట్. మిస్టర్ స్నేడర్, సరే, కార్నివల్ కి ఇంకా 4 రోజులే ఉంది. మేము చాలా బిజీగా నేను మీ ఉన్నాం. దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను. వ్యాలంటైన్స్ డే కార్నివాల్ జరిగేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాకు కావాలి. సరే చెప్పండి, ఏం కావాలి? నంబర్ 1, బ్లాక్ లికోరేష్. నిజంగా ఎంతో అద్భుతమైన రుచి. నంబర్ 2, మీకు ఆ గేమ్ తెలుసు కదా, బేస్ బాల్ ని తీసుకుని ఆ మిల్క్ బాటిల్స్ ని కొట్టడం. ఎస్ బాగా తెలుసు షరీఫ్. అది కావాలి. అది మాత్రమే కాదు, క్యాండీ యాపిల్స్. ఇది చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ అమ్మాయికి క్యాండీ యాపిల్స్ అంటే ఇష్టం. ఏమన్నారు? ఆ అమ్మాయికా? ఏమంటున్నారు మీరు? ఆ అమ్మాయికి అన్నారు షరీఫ్. ఆ అమ్మాయిని మీరు ఎవరినన్నారు? ఏమంటున్నారు? అది ఆ అమ్మాయి ఎవరూ లేరు. నేనేమన్నానంటే క్యాండీ యాపిల్స్ అంటే నాకు ఇష్టం అన్నాను. మీరు మీ గురించి చెప్పుకున్నారా? మీ గురించి. నాకు వయసు అయిపోయింది కదా, అందుకని చెవులు కొంచెం వినపడడం లేదు. సరే, దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టారు? దీన్ని మేము అతిపెద్ద పెలినియస్ పాండియాస్ టైగర్సిస్ ని బంధించడానికి ఉంచాం. పెద్ద పిల్లి. అలాగా? సరే, నేను వెళ్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి. మొత్తం టౌన్ మీకోసమే ఎదురు చూస్తోంది. ఎందుకని నవ్వుతున్నారు బాస్? నేనొక విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలను. అదేంటంటే ఆ అమ్మాయి ఆనమాలు ఆ ఫోల్డర్లోనే ఉంది. మనం దాన్ని చీచిక్కించుకోవాలి. ఆ తరువాత తనని పట్టుకోవడం పెద్ద విషయమే కాదు. హే గర్ల్, నువ్వేం చేస్తున్నావు? ఎక్కో
ఇదొక షుగర్ క్యూబ్. ఇది నీకు బాగా నచ్చుతుంది. నువ్వు పని పూర్తి చేసిన ప్రతిసారి నేను ఇదొకటి నీకిస్తాను. ఓకే ఓకే, 2 క్యూబ్స్. ఓకే, ఇప్పుడు నేను చేయాల్సిందంతా దీన్ని దాటి రావాలి. కమోన్, నా దగ్గరికి రా. భయపడకు, నీ వల్ల అవుతుంది. గుడ్, చూసావా ఎంత ఈజీగా వచ్చావో? ఓకే, ఇది 10 సెంటీమీటర్ హైట్ లో ఉంది. దీన్ని 4 ఇంచెస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ముందొచ్చినట్టేరా, కానీ ఇంకొంచెం హైట్. కమోన్ ఎక్కో, నా దగ్గరికి రా. రా. ఈ బుక్స్ ని లైబ్రరీ నుంచి తెచ్చాను. వీటిని నువ్వు తినవు కదా. 20 సెంటీమీటర్స్. రెడీగా ఉన్నావా? ఏం పర్వాలేదులే, నువ్వు బానే చేసావు. మంగళవారం రాత్రి కాల్ చేసేదెవరో నీకు తెలుసా? హలో హలో అనుకున్నాను, మీకే. హలో, ఎల్ఎస్ పోటర్ మాట్లాడుతున్నాను సార్. మీ కజిన్ జాన్ స్మిత్ ని చెప్పండి. కజిన్ స్మిత్, విషయం ఏమిటో చెప్పండి. 192 లో పట్టుకున్న వాడిని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాడితో కూడా వచ్చిన వాడు ఎక్కడ దాక్కున్నాడా అన్న విషయం, ఇంకా చాలా విషయాలు అతను మనకి చెప్పేశాడు. ఏదైనా ఆధారం దొరికిందా? మాకు ఆ ప్యాలెస్ బ్లూ ప్రింట్, అవుట్డేటెడ్ క్యాటర్ యూనిఫామ్ ఫోటో, స్కెలిటన్ మ్యారినేట్ దొరికింది. మెరీనెట్? అవును, అది తాళ్లు పెట్టి ఆటాడించే ఒక పప్పెట్టు. అందులో ఆ సంగతి నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? కజిన్ జూలీ మిస్ ఒలివియాతో మాట్లాడాలంట. సరే, అలాగే. హలో. హలో ఎవెలిన్ డార్లింగ్, మీ అమ్మని మాట్లాడుతున్నా. కోడ్ నేమ్. హాయ్. నువ్వు లారెన్స్ ఎలా ఉన్నారు? కోడ్ నేమ్. బాగున్నాను. ఇంకా ఆంఫే? ఆన్ఫే తను బానే ఉన్నారు అని అనిపిస్తోంది, కానీ తన వంట అస్సలు బాలేదు. నువ్వెప్పుడు అందరితో మర్యాదగాను చక్కగాను నడుచుకోవాలి. ఐ మిస్ యూ సో మచ్ డియర్. నేను మిస్ అవుతున్నాను. మిస్టర్ జెఫ్రీ, మిస్ తబతాని కూడా మిస్ అవుతున్నాను చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఫోన్ పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ. రెడీయా? దాని ఇలా విసురు. ఒలివియా,
నీకు ఈ బ్లాక్ రెకరిష్ కావాలా? నాకు బ్లాక్ రికరిష్ నచ్చదు. నిజంగానే చెబుతున్నావా? నీకు నచ్చదా? ఇది నెదర్లాండ్ లోని అడవి ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పుడు చెప్పు. సారీ, నాకొద్దు. నేను నిన్ను కొన్ని ముఖ్యమైన విషయాలు అడగాలి. నీ క్లాస్మేట్స్ నీకు బాగా తెలుసు కదా? ఇప్పుడు చెప్పు, వాళ్ళలో ఎవరికి క్యాండీ యాపిల్స్ అంటే చాలా ఇష్టం? ఎవరికి క్యాండీ యాపిల్? ఒక నిమిషం, నీకు ఛాయిస్లు కూడా ఇస్తాను. మొదటి పేరు రెబెకా బ్లేక్, యాష్లీ కార్నర్స్, ఆలిసన్ క్లేయర్. వాళ్ళలో ఎవరికి ఇష్టమో నాకు తెలియలేదు. హే, బాగా ఆలోచించి చెప్పు. నాకు తెలిసి యాష్లీ చాలా స్వీట్స్ తింటుంది. వరల్డ్ ఫుడ్ డే అప్పుడు తను చాలా ఇటాలియన్ కలోనీస్ తినింది. ఆసక్తికరంగా ఉంది. ఈ యాష్లీకి మిల్క్ టాస్ ఆడడం ఇష్టమేనా? ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఫెర్నాండో వెళ్ళు. ఒలివియా, ఆ మిల్క్ టాస్. నాకు మీరు చెప్తున్న మిల్క్ టాస్ గురించి ఎక్కువగా తెలీదు. అవునులే, నీకెలా తెలుస్తుంది? సరే వెళ్ళు. ఇప్పుడు నీకు కొంపలు మునిగే పని నాతో ఏం పడింది? మిస్టర్ జోరీ జాంగిల్స్ తప్పించుకున్నారు. ఏమిటి? వెంటనే కనిపెట్టు. వెళ్ళు. ఇప్పుడే వెళ్తున్నాను. నీకొకటి తెలుసా ఎక్కో? నేను మన కోసం ఒకటి చేశాను. చూడు, ఇది నీకు. Oh, sorry, ma'am. ఇది మీద. Thank you. ఎక్కువ అద్భుతంగా చేశావు. ఇది నువ్వు ఎప్పుడు జంప్ చేసే దానికంటే 3 రెట్లు హైట్ ఎక్కువ.
1/2 మీటర్. ఓకే, దీన్ని దాటాలి. రెడీగా ఉన్నావా? నువ్వు దాటగలవు. నువ్వు దాటేశావు. రెండు వారాలైంది, ఇంకా ప్రిన్సెస్ ఎవరు మనం తెలుసుకోలేకపోయాం. అది మాత్రమే కాదు, కార్నివాల్ రేపు మొదలవుతోంది. ఒక మామూలు షెరీఫ్ దగ్గర నుంచి ఒక మామూలు ఫోల్డర్ని దొంగిలించడం అంత కష్టమా మీకు? అది కాకుండా మిస్టర్ జాలీ జాంగిల్స్ ని ఇంకా మీరు కనిపెట్టలేదు. మిస్టర్ స్నైడర్, అది నా వల్లే జరిగిందా? ఏం కాలేదే, ఏంటి విషయం చెప్పు. మిస్టర్ స్నైడర్, ఎకోకి దాని పాత ప్లేస్ దొరుకుతుందా? నువ్వేమంటున్నావు, నాకు అర్థం కావడం లేదు. ఎకో అది మిగతా పోనీస్ తో పాటు ఉండొచ్చుగా. అది కూడా మిగతా వాటిలాగే ఇప్పుడు జంప్ చేస్తోంది. ఆ పోనీ మీకు చాలా డబ్బులు సంపాదించి పెట్టినట్టుంది. ఏంటా రోజులు మర్చిపోయారా? మళ్ళీ ఇప్పుడు జంప్ చేయగలుగుతోందంటే మంచిదేగా. అది జరిగే పని కాదు, అసాధ్యం. నో, నేను చెప్పేది నిజమే. నేను చూపించగలను. దేని గురించి భయపడకు. మనం ప్రాక్టీస్ చేసినట్టే చెయ్యి. మా సమయం వృధా చేయకుండా త్వరగా మొదలు పెట్టమని చెప్పు. ఓకే, త్వరగా రా. ఓకే ఎకో, త్వరగా రా. ఆ గుర్రం ఒక్క రాయిని కూడా దాటలేదు. ఎకో, నా దగ్గరికి రమ్మంటున్నానా? ఎకో రా. దాని జీవితంలో ఎప్పుడు జంప్ చేయనట్టే ఆగిపోయింది. అందరూ నవ్వుతూ ఉన్నారు. నేను అబద్ధం చెప్పాననుకున్నారు. అది చాలా తప్పు. పెద్దవాళ్లు అలా ప్రవర్తించకూడదు. నాకు కావలసినప్పుడు అది అక్కడ లేదు, కానీ దానికోసం నేను ఉన్నాను. అది నా కోసం లేదు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఎక్కువ బాగా భయపడినట్టుంది. నీకు కూడా అలా జరుగుంటుందనుకుంటా. కానీ మేమెంత కష్టపడ్డామో తెలుసా దానికోసం. సరే, రేపు కార్నివల్ మొదలవుతోంది. ఆ తర్వాత అది వెళ్ళిపోతుంది. ఆలోగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. మిస్టర్ స్నైడర్ ఎలా ఉన్నారు? వ్యాలంటైన్స్ డే కార్నివాల్ ప్రారంభం కాబోతోంది. హ్యాపీగా ఉన్నారా? అవును, చాలా. కానీ ఇక్కడ అన్నిటికీ పర్మిట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మీకే బాగా తెలుసు నేను ఏం చేసినా రూల్ ప్రకారమే చేస్తాను అని. సరే ఉండండి, ఒకసారి చెక్ చేస్తాను. సరే, మీకు ఈవెంట్ పర్మిట్ ఉంది, మీకు స్పెషల్ ఈవెంట్ పర్మిట్ ఉంది, మీకు ప్రాపర్టీ ఓనర్ దగ్గర నుంచి రిలీజ్ ఉంది, ఇంకా మీకు టెంపరరీ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా ఉంది. అది చాలా ముఖ్యం. ఇంకా సైట్ ప్లాన్ పర్మిట్ కూడా ఉంది. ఇంకా మీకు వెంటిలేషన్ ఆథరైజేషన్ కూడా ఉంది. ఇంకా పార్కింగ్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది. ఇంకా వీటన్నిటికీ కావలసిన ఇంట్రీమ్ బిజినెస్ లైసెన్స్ కూడా ఉంది. ఇంకా డిజాస్టర్ ప్రిపేర్నెస్ లైసెన్స్ ఉంది. ఆ తర్వాత పర్సనల్ రైట్స్ వేవర్ సర్టిఫికేట్ ఉంది. ఇంకా సీజనల్ స్ట్రీట్ ఫామ్ ఉంది. ఓకే, ఇంకా రెసిడెన్షియల్ ఏరియా సర్టిఫికేట్ ఉంది. ఇంకా మీ దగ్గర జోనింగ్ ఆర్డినెన్స్ అప్రూవల్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా లేదు. అది మీకు ఏర్పాటు చేస్తాను. తీసుకోండి సార్. చాలా చాలా థ్యాంక్స్.
హే కూపర్, ఆగు, చెప్పేది విను. చాలా అల్లరి చేస్తున్నావు. ఊరుకోమంటున్నానా? సరే వెళ్ళు. ఇదిగో ఆన్ఫే, ఇది మీకోసం. ఓ థ్యాంక్ యూ. ఈ పువ్వులు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? వీటిని నా ఫ్రెండ్ కి ఇస్తే అది తప్పు కాదుగా. నన్ను అడిగితే అది మంచి ఐడియా అంటాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎకోని చూడ్డానికి. అది నాకు మంచిది కాదనిపిస్తాం. ఈ రోజు కార్నివాల్ జరుగుతాం. అక్కడ చాలా మంది ఉంటారు. నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. కానీ సారీ చెప్పడం కోసం నేను వెళ్ళాలి. సరే, ఓ పని చేద్దాం. ఈ రోజు छानबीन करने के बाद कल सुबह तुम्हें उसके पास ले जाऊंगा, आई प्रॉमिस. క్యా కహా కల్? మరి బొమ్మత్సే నన్ను అనుకుంటోంది. నేను దాన్ని వెళ్లి చూడాలి. దానికి అవకాశం లేదు. నా మాటే ఫైనల్. నేనింకా చిన్న పిల్లని కాదు. మీరు ఇలాగే నన్ను బంధించలేరు. ఇందువల్లే ఆన్ఫే మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఎవెలిన్, చాలా మంచి పని చేశారు. నువ్వే గనక నా స్థానంలో ఉండుంటే ఆ విధంగా తన్ని వీధిలో ఒంటరిగా వెళ్లేస్తావా? తనకి రక్షణ చాలా అవసరం ఫే. తనకి ఎవరి వల్ల ఎలాంటి అపకారం రానివ్వను. ఆగి చనిపోయినందుకు మీరు కారణం కాదు లారెన్స్. అలా రాసి పెట్టుంది జరిగింది. ఆ విషయానికి ఇప్పుడు ఎవెలిన్ కి జరుగుతున్న విషయానికి సంబంధం లేదు. మీరు చేయగలిగింది ఏమీ లేదు. నేను కార్నివాల్కి వెళ్ళొస్తాను. తను ఇంట్లోంచి బయటికి రాకూడదు. अलाइस पोर्टर, मुझे जल्दी से पता लगा कर बताओ कि जो का क्या किसी ट्रैवलिंग कार्निवल से कोई लेना देना तो नहीं है? ठीक है. నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? అవతల ప్రజలందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. నాకది కనిపించడం లేదు. అది ఇక్కడెక్కడ ఉందని తెలుసు బాస్. నువ్వు వెతికేది దీన్నేనా? అది ఇది పాము అయింటే నేను కాటేసుండేది. పావా? ఎక్కడ పాము? ఇక్కడ పావేం లేదు బాస్. నేను మీకు ఊరికే చెప్పానంతే. నీకు ఏ విషయంలో ఆడుకోవాలో తెలియట్లేదా? టైం చాలా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ గంటన్నర లేట్ అయింది. అది నీకు తెలీదా ఫెర్నాండో? ఈ పాటికి నువ్వు ఫన్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రిన్సెస్ ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు. మనం ఎంతో కాలం నుంచి దీనికోసం కష్టపడుతున్నాం. కానీ ఇప్పుడు మన దగ్గర ప్రిన్సెస్ ఫోటో ఉండడం వల్ల తనెవరూ మనకు తెలిసిపోయింది. ఏ సమయంలోనైనా సరే తను వచ్చే అవకాశం ఉంది. అందుకని అందరూ సిద్ధంగా ఉండండి. తను ఖచ్చితంగా చిక్కుతుంది. ఇప్పుడు నేను ఏమన్నానని అలా అరుస్తున్నావు? సోమరిపోతూ పోనీ, నువ్వు నీ ఫ్రెండ్ని మిస్ అవుతున్నావా? అందుకే నా ఈ అరుపు. నీలాంటి సోమరిపోతూ పోనీ తను ఇష్టపడుతుందని తెలిసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడి తీసుకువెళ్లి ఇద్దరు సంతోషంగా ఉందామనుకుంటున్నారా? అంతేగా? కానీ అది జరిగే విషయం కాదు. తనకి సంబంధించి నువ్వు దేనికి పనికి రావు. ఎందుకంటే నువ్వు మోసం చేశావు. తనని దారుణంగా మోసం చేశావు. హడ్సన్ లాగు చేసినట్టే. అందువల్ల ఇప్పుడు నువ్వు తనని మళ్ళీ చూడలేవు. పట్టుకోండి. ఇప్పుడు నాకు కావలసింది ఆ పనికిరాని పోని చనిపోవడం. నేను వెళ్లి ఆ అమ్మాయిని పట్టుకుంటాను.
ఈ పోనీ చనిపోయాక ఫన్ హౌస్ పక్కనే ఉన్న టెంటులకు వచ్చి నన్ను కలవండి. త్వరగా పని ముగించుకుని రండి. సరే, ఆయన చెప్పింది వినిపించిందిగా. ఆ గుర్రాన్ని చంపేసి వచ్చి నన్ను టెంట్లో కలవు. నా వల్ల కాదు, కావాలంటే నువ్వే పోనీ చంపు. నేను తాడిని కనిపెట్టాను కదా, నా పని పూర్తయింది. అయితే మనం కలిసి చేద్దాం. సరే. చాలా అద్భుతంగా షూట్ చేస్తావు. పక్కనున్న దానికి కూడా నువ్వు సరిగ్గా షూట్ చేయలేవా? నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇది నువ్వు చేయనని చెప్పావని నేను స్నైడర్ కి చెప్పేస్తాను. నాకు దాని గురించి దిగులు లేదు. నీకు ఆ గుర్రం అంటే అంత ఇష్టమా? ఏంటి బాగుతున్నా? ఓ నో! స్నైడర్ మనల్ని చంపేస్తాడు. వెంటనే దీన్ని స్నైడర్ దగ్గరికి తీసుకువెళ్ళి అంతా పూర్తి అయిపోయిందని చెప్పు. నేను షార్ట్ గన్ తీసుకువెళ్ళి ఆ పోనీ ఎక్కడున్నా చంపేస్తాను. సరే. ఎస్, జో ఇంతకు ముందు అతని బ్రదర్ కార్నివెల్ లో పనిచేశాడంట. ఓ మై గాడ్, అతని బ్రదర్. హలో హలో ఫే, నువ్వేం చేస్తావంటే ఇంట్లో లేదు. వెంటనే బయలుదేరి కార్నివల్కి రా. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లారెన్స్, ఆ కిడ్నాపర్స్ కి నేనెవరో తెలిసిపోయింది. ఆంట్ ఫే, లారెన్స్, కూపర్, షెరీఫ్, నేను కాదు, మీరు మిషన్ తో మాట్లాడుతున్నారు. మేము కార్నివాల్లో ఉన్నాం. ఆల్ రైట్. నేనెవరో వాళ్ళకి తెలుసంటే నేను ఎక్కడుంటానో కూడా వాళ్ళకి తెలుసుండాలి. ఆంట్ ఫే ఇంకా లారెన్స్ కార్నివల్ కే వెళ్ళుంటారు. సారీ, తనకి ఏమీ నాకు జరగకూడదు. తెలుసు, తనకేం కాదు. స్నైడర్ వస్తున్నాడు, మనకి సమయం లేదు. అతను నేనే. ఒక నిమిషం. నువ్వు ప్రిన్సెస్ ఒలివియా.
మీరు ఎంత గట్టిగా అరిచినా ఎవరికి ఆ అరుపులు వినపడవు. నిన్ను పట్టుకుంటారు, నిన్ను జైల్లో వేస్తారు. కానీ మమ్మల్ని మీరు వదిలేశారంటే ఎవరు ఎక్కడికి వెళ్లరు. మాకు నీతో పని లేదు. నువ్వు ప్రిన్సెస్వి కాదు. ప్లీజ్ వద్దు. భయపడద్దు ప్రిన్సెస్. ఆగండి, ప్రిన్సెస్ నేను కాదు, తనే. అందుకు అవకాశం లేదు. షెరీఫ్ బాటిల్ బొమ్మ దగ్గర నీ ఫోటో ఉంది. షెరీఫ్ బాటిల్ బొమ్మ మా అంకుల్. నేను ఇక్కడ పక్కనున్న టౌన్ లోనే పుట్టాను, కానీ తను ఇక్కడికి వచ్చి 2 వారాలే అయింది. అవును కదా, అయితే నువ్వు మాకు అవసరం లేదు. అది నిజం కాదు. తను ఎప్పుడు సనికా కంట్రీలో జీవించలేదు. తనే ప్రిన్సెస్. మీరు ఎవరినైనా స్కూల్లో అడిగి చూడండి. చాలా మంది పిల్లలు ఆయన దగ్గర బౌ చేయడం నేను చూశాను. అసలైన ప్రిన్సెస్ ఎవరు? నాకు దానికి సమాధానం కావాలి. ఓ మిస్టర్ స్నైడర్, 1 minute. వీళ్ళ సంగతి నువ్వు చూసుకో. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఆట మొదలయ్యింది. మీ లౌడ్ స్పీకర్ లో త్వరగా ఒక అనౌన్స్మెంట్ చేయాలి. నేనిప్పుడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను షరీఫ్. దాని గురించి నేను మీతో మాట్లాడాలి. నాకు 1 నిమిషం చాలు. తను ఇక్కడే ఎక్కడో ఉంటుందనుకుంటాను, కానీ వాళ్ళమ్మ, మా సిస్టర్ మిల్లీ చాలా భయపడుతున్నారు. మీ నీస్ గురించి తను నడవడానికి ముందు నుంచే మేము కార్నివాల్ కు వస్తున్నాం. తనకి ఇదంటే చాలా ఇష్టం. మీ నీస్ ఉంది కదా, తన పేరేమిటో చెప్పండి. తన పేరు బెక్కీ. భయపడకు స్వీటీ, మేము వచ్చేస్తున్నాం. నీకేమైంది? నిన్నే. నాకు ఆస్మా ఉంది. అదొక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. నా దగ్గర ఇన్హేలర్ లేకపోతే ఫిక్సియేషన్ వల్ల నా ప్రాణాలు పోతాయి. ఇక్కడ అలాంటిదేం లేవే. అవి చూడడానికి ఎలా ఉంటాయి? తన ప్రాణాలు పోకూడదు, ఎందుకంటే తన ప్రిన్సెస్. భయపడకు, నేను తనని కాపాడుతాను. మనం దాదాపు దగ్గరకు వచ్చాం. తను నడుస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తోంది. తను రోడ్డు మీద లేదు. రెబేకా బ్లేక్, మీ పేరెంట్స్ నీ కోసం వెతుకుతున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే కస్టమర్ కేర్ బూత్ రావాలి. త్వరగా. ఇక్కడ చాలా మంది ఉన్నారు. త్వరగా రా, త్వరగా రా. కమాన్, త్వరగా. అంకుల్ బి, అంకుల్ బి. థ్యాంక్స్. ప్రిన్సెస్, తన వెనకాల వెళ్ళు. నేను ముందు వెళ్తాను. ఇక్కడే ఉన్నావా ఏక? కింద పడాయి, పడాయి.
ఎవ్లిన్ నువ్వేం చేశావు? తను ఎక్కడుంది? తను నా దగ్గర లేదు. స్నైడర్ ఇప్పటికి తన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. నేను నిన్ను ఏవి చేయను. నీతో కొంచెం మాట్లాడాలి, కొన్ని విషయాలు మాట్లాడాలి. ఆల్ రైట్ కిడ్, నువ్వు వరవకుండా మర్యాదగా నా దగ్గరికి వచ్చేసి. అలా చేస్తే మనందరికీ మంచిది. నీతో నేను ఎక్కడికి రాను. దీనికి నేను బాధ్యుని కాను. తర్వాత కలుద్దాం అలిగేటర్. హలో ఎవలిన్, నువ్వు చాలా తెలివైందని అనుకుంటున్నావా? చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి ప్రయత్నం. కానీ ఏం చేస్తాం? నువ్వు ఓడిపోయావు. అందుకని మర్యాదగా వచ్చే, లేకపోతే బలవంతంగా తీసుకువెళ్ళిపోతావు. రండి రండి రండి. చూస్తుంటే అన్ని విషయాలు మీరే ముగించేసినట్టున్నారు. మేమిద్దరూ కలిసే చేశాం. ఎవరైనా పట్టుకోండి. ఓ, ఆ పన్ను అది కదా. నువ్వు గెలిచాననుకుంటున్నావా? ఇంకా ఆట పూర్తి కాలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పేరు మార్చుకున్నా సరే, నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టాను. స్నైడర్ ఇవాళ వస్తాడా లేకపోతే రేపొస్తాడా అని ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తూ భయపడుతూ ఉండాలి. కానీ చివరికి ఏదో ఒక రోజు నిన్ను నేను ఎత్తుకెళ్లిపోతాను. అదే నిజం. ఇక నువ్వు వెళ్ళు, భయపడి పారిపో. మిస్టర్ జాలీ జంగిల్స్, మిస్టర్ జాలీ జంగిల్స్ వద్దు.
least I can still. ఇప్పటికీ మీ అమ్మ 10 సార్లు ఫోన్ చేసింది. ఇంకో 45 నిమిషాల్లో నువ్వు తన్ని కలవచ్చు. ఓ ఆంట్ ఫే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేను. నువ్వు నా గురించి దిగులు పడద్దు. నీకు ఎప్పుడు కలవాలనిపించినా వచ్చి మమ్మల్ని కలవచ్చు. మీరు మమ్మల్ని వచ్చి ప్యాలెస్ లో చూస్తారా? నీకోసం ఖచ్చితంగా వస్తాను. ఎవ్లిన్, నేను నీకు విషయం చెప్పాలి. నా ఇంట్రాగేషన్ లో తేలిన విషయం ఏమిటి అంటే, కార్నివల్లో ఉన్నవన్నీ స్నైడర్ దొంగిలించినవే. ఏది అతని సొంతం కాదు. రింగ్ టాస్ నుంచి పాప్కార్న్ మిషన్ దాకా. లేదు, నేను ఎక్కువని కాపాడాను, ఎక్కువ నన్ను కాపాడింది. మేమిద్దరు కలిసే ఉంటాం. స్నైడర్ తన కుటుంబం నుంచి తనను దొంగిలించాడు. తిరిగి తన స్థావరానికి పంపించడమే మనం చేయాల్సిన పని. ఇది న్యాయం అనిపించట్లేదు. అది తిరిగి రాకుండా అలాగే పారిపోయి ఉండొచ్చు. కానీ ఎందుకు వచ్చింది? నన్ను కాపాడడం కోసమే వచ్చింది. నాతో కలిసి ఉండడానికే వచ్చింది. నా నుంచి దాన్ని విడదీయకండి. నీకంటే ఒక కుటుంబం ఉందా? నువ్వు వాళ్ళతో లేనందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. నువ్వు లేకుండా ఎలా ఉండగలరు? ఈ ప్రపంచంలో నీలాంటి పోనీ ఎక్కడా లేదు. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. మర్చిపోలేను. ఐ లవ్ యూ ఎక్కువ. ఇంకాసేపట్లో ఇనాగ్రల్ జూబ్లీ ప్రారంభం కానుంది. 2 వారాల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజున రాయల్ ఫ్యామిలీ కొనియాడడానికి చాలా విషయాలున్నాయి. ప్రిన్సెస్ ఎవెలిన్ సురక్షితంగా ఇంటికొచ్చి చేరుకున్నారు. ఆ మిస్టరీ ప్రిన్సెస్ సెలబ్రిటీ నుంచి ఇంటర్నేషనల్ హీరోగా మారిపోయింది. లునేషియా తమ ప్రిన్సెస్ ని తలుచుకొని గర్వపడుతోంది. వాళ్ళని కలవడానికి ఆతృతగా ఉన్నారు. బ్రదర్, నువ్వు నాకు తమ్ముడివేనా? ఇదంతా కేవలం నీ తప్పే. ఈ చోటు ఇంత చిన్నదిగా ఉందేమిటి? ఇంత చిన్న చోట్లో ఇద్దరం ఎలా ఉండగలం? ఇది ఇద్దరి కోసం కట్టిన చోటు కాదు. ఇది నా తప్పు కాదు. నా గురించి మీకు తెలుసు కదా. మీరు తన మాటలేం పట్టించుకోవద్దు. నాలాగా ఎవరు వేషాలు వేయలేరు. నేనే అన్ని. నా బంగారు పనికి ఏమైంది? ఏంటి, ప్యాలెస్ అంతా తిరిగి చూసారా? నార్త్ వింగ్ లో కొత్తగా కట్టిన బిల్డింగ్ ఎంతో లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు. సరే ఇలా చూడండి. అదేమిటంటే, మనం అమెరికాలో ఉన్నప్పుడు ఇది మీకు ఇచ్చే అవకాశమే దక్కలేదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫే. వెల్కమ్ టు ది ఇనాగ్రల్ జూబ్లీ. నా కూతురు పుట్టినప్పుడు తను 10 సంవత్సరాల దాకా ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నా. కానీ గత 2 వారాల్లో జరిగిన దాన్ని బట్టి
ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటంటే నేను ఊహించిన దానికంటే తను మెచ్యూర్డ్ గా ఉంది. తన నాన్నగారుండుంటే ఎంతో గర్వించేవారు. లునేషియా ప్రజలకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా కూతుర్ని అంటే ప్రిన్సెస్ ని పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఇష్టమైన వాళ్ళ ముందు ఇలా నిల్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఎవరినైనా మర్చిపోయావా? లేదు, అలా ఏం లేదమ్మా. ఎక్కో. ఓ, నిన్ను బాగా మిస్ అయ్యాను. ఒక్క నిమిషం, మరి దీని కుటుంబం? స్నైడర్ తమ్ముడు జో చాలా సంవత్సరాల క్రితం దీన్ని దొంగిలించాడు. కానీ అతి కష్టం మీద దీని ఓనర్ని కనిపెట్టాం. ఎకో నేను పెంచిన గుర్రం. దానికి 4 ఏళ్లు ఉన్నప్పుడు దాన్ని దొంగిలించారు. నిజంగానా? ఇక నుంచి ఇది నీదే. హ్యాపీ బర్త్డే ఎవలిన్. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.